సమరం హెల్త్ ఛానల్కు స్వాగతం. మనం షుగర్ వ్యాధి గురించి తెలుసుకోండి అనే ఈ కార్యక్రమం ద్వారా షుగర్కి సంబంధించిన అనేక అంశాలు తెలుసుకుంటున్నాం కదండి. ఈరోజు లో షుగర్ హైపోగ్లైసిమియా అంటే ఏమిటో చూద్దాం. రక్తంలో షుగర్ లెవెల్స్ 80 mg/dl అయినప్పుడు లో షుగర్ ఏర్పడుతుంది. ఇలా లో షుగర్ ఏర్పడినప్పుడు చెమటలు పట్టడం, గుండె దడ, కళ్ళు తిరగడం, తలనొప్పి రావడం, వణుకు రావడం, చూపు తగ్గినట్లు అనిపించడం, విపరీతంగా ఆకలి వేయడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇంకా షుగర్ లెవెల్స్ 50 mg/dl అయినట్లయితే ఆ వ్యక్తి అపస్మారక స్థితికి చేరుకునే అవకాశం ఉంటుంది. ఇలాంటి లో షుగర్ ప్రమాదాల బారిన పడకుండా ఉండాలంటే తీసుకోవలసిన జాగ్రత్తలు. మందులు మార్చినప్పుడు ఏమన్నా షుగర్ తగ్గి హైపోగ్లైసిమియా అయినచో వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. సరైన ఆహార పద్ధతులు పాటించాలి. క్రమం తప్పకుండా షుగర్ టెస్టులు చేయించుకోవాలి. వ్యాయామ పద్ధతులు పాటించాలి. వ్యాయామానికి ముందుగా తగిన ఆహారం తీసుకోవడం, మద్యం సేవించకుండా ఉండడం చేయాలి. టైప్ 1 డయాబెటీస్ ఉన్న చిన్నపిల్లలు తప్పనిసరిగా పంచదార బిళ్ళలు కానీ చాక్లెట్ బార్ కానీ వారితో తప్పనిసరిగా ఉంచుకోవాలి. కుటుంబ సభ్యులు లేదా స్నేహితులతో హైపోగ్లైసిమియా గురించి, దాని లక్షణాల గురించి, హైపోగ్లైసిమియా వచ్చినప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి చర్చించాలి. డాక్టర్ గారి సలహాలు ఖచ్చితంగా పాటిస్తే ఈ హైపోగ్లైసిమియా బారిన పడకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోగలరు. అసలు ఈ హైపోగ్లైసిమియా రావడానికి గల కారణాలు ఏమిటంటే ఆహారం తీసుకోవడం ఆలస్యం అవడం, ఆకలిగా లేదని ఆహారం తీసుకోకపోవడం, మందుల డోస్ ఎక్కువ కావడం, అనుకోకుండా వ్యాయామం ఎక్కువ చేయడం, కిడ్నీ లివర్ సమస్యలు ఉన్నవారికి లో షుగర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కూడా కొన్నిసార్లు లో షుగర్ ఏర్పడుతుంది. అలాగే మధ్య మధ్యలో తీసుకోవలసిన అల్పాహారం తీసుకోకపోయినా, మందులు వేసుకున్నాక ఆహారం తీసుకోకపోయినా, విరోచనాలు, వాంతులు వంటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు షుగర్ హెచ్చుతగ్గులకు గురవుతుంది. ఈరోజు మనం లో షుగర్ గురించి అనేక అంశాలు తెలుసుకున్నాం కదండి. మరిన్ని అంశాలతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.